ఆ లాలల్లలలాలలలాలలాల కోతకు ముందే మేతకు కోతకు ముందే మేతకు ఇక్కడ ఒక ముచ్చట చెప్పుకోవాలి. కేసీరావు హయాంలో నీ దండం పెట్టి రియల్ ఎస్టేటు భూముల దంద గొర్రెల కాపర్లకు తీసింది బొంద. ఆల ముచ్చట ఆల కొంగులు వేద్దాం. రియల్ ఎస్టేటు భూముల దంద గొర్రెల కాపర్లకు తీసింది బొంద. భూములంతరించిపోతుంటే మేము గొర్రెలను ఎట్లా సాదాలే. భూములంతరించిపోతుంటే మేము గొర్రెలను ఎట్లా సాదాలే. రియల్ ఎస్టేటు భూముల దంద గొర్రెల కాపర్లకు తీసింది బొంద. రియల్ ఎస్టేట్ తోటి కథ మంచి ఏమైంది ఎట్లయింది అనేది మీ అందరికీ ఎరికే. అయితే మరి సర్కారు భూములు అన్న ఉంటే, ఎందుకంటే ఆళ్ళ ముచ్చట ఆళ్ళ కొంగులనే వేద్దాం. గొర్రెలను పట్టుకొచ్చుర్రు. గొర్రెలను ఎందుకు పట్టుకొచ్చిరయ్యా అంటే, మునుపెన్నడు లేని వానలు వరదలతో పొంగిపోర్లిన అన్ని ప్రాజెక్టులాట ఇప్పుడు గబ్బు కొడుతుంది అన్నట్టుగా అడుగంటిన జలాశయాలు, నీరందక ఎండుతున్న పొలాలు ఈ రకంగా ఎండిపోతుంటే గొర్రెల కాపర్లకు అమ్ముకుంటుర్రు, గొర్రెల మేపుకుంటుర్రు ఎండిపోయిన చేన్లల్లా అనేది ఇప్పుడు ఇగో వీళ్ళ అంబాయం. అయ్యా మరి మంచినే చూపించినావు, గొర్రెల మంచినే పట్టుకొచ్చినావు. మరి రియల్ ఎస్టేట్ పెరిగి చెటపట వ్యవహారం జరిగి భూములు లేక జాగలు లేక ఏడమేపాలి, ఈ సమాజానికి చక్కని మాంసం ఎట్లా అందించాలి? మరి మాంసం అందిస్తేనే కదా ఈ సమాజంలో కొంత 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 ఆరోగ్యంగా ఉంటారు. మాంసం అయితే అవసరమే కదా ఈ సమాజానికి. ఇలా ఏది ఏమైనా కానీ ముక్క సుక్క రెండు కావాల్సిందే కదా. అయితే ఇప్పుడు ఏదైతే సర్కారు భూములు ఉన్నాయో, ఇక సర్కారు భూములు చల్లకుండా వెనుకటికి ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన భూములు కాంచి అని కథం పట్టించారు. కంపెనీలకు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు నోరు నొందే రాజ్యం అయిపోయింది. ఏదైనా గింతంత సర్కారు భూమి ఉందో మేపుకుందాం. మరి రియల్ ఎస్టేట్ పెరిగి భూములు మొత్తం బాయ్ ఏడ మేపాలి? ఈ గొర్రెల మేపే దిక్కు దీము లేకుండా పాపం ఈ గొర్రెల కాపర్లు రోడ్ల పొంటి, కాలువల గట్ల పొంటి, ఆడ ఈడ ఇక కొంతమంది కోయిలాగలు అయితే రోడ్ల పొంటే వచ్చే పాయో ఉన్నాయిరో. ఇది రోడ్ల పొంటి టక్కర్లు బొక్కర్లు, ఎంత గందరగోళం రోడ్ల మీద. ఇక ఒకడొకడు అయితే చీకట్ల ఎక్కిస్తా నీ దండం పెట్టి 100 గొర్రెలు పగ్గం పాడైపోయినాయి. ఎవనులే ఆడు నిమ్మలంగా సర్కారు భూములలో మేపుకొని బతికే యాళ్ళ ఉందా? లేదు. ఎక్కడికక్కడ సర్కారు భూములు కబ్జలు. సర్కారు భూములు పెద్ద పెద్ద వ్యాపారస్తులకు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, డబ్బున్నోళ్లకు దారాదత్తం, ధరణి పేరుతో దందలు. ఇక ఈ రకంగా చేసిర్రు. నిజంగా చూసాం కదా సిద్దిపేటలా. ఇగో నేను ఈ సర్కారు భూమిని ఆక్రమించుకున్నా, నాకొద్దు. ఎందుకంటే చిన్న గెలిగిస్తుంటే మాకేడ సెగబడుతుందో ఏం కథో, మా మెడకేడ చుట్టుకుంటుందో ఏం కథో, వామ్మో ఇప్పుడే దీన్ని కథం పట్టించుకోవాలో లేకపోతే ఇజ్జైపోతట్టుందని నిజమో సిద్దిపేటకి వెళ్ళి కొన్ని కోయిలాగలు కలెక్టర్కి ఇయ్యలే పాస్బుక్లు, మాకొద్ది భూమి సర్కారు భూమి ఏదో ఆనాడు ఎట్నో అయింది పోయింది కానీ అని ఒక గంట చేసుకున్నాక సర్కారు భూములు కూడా ఆక్రమించుకొని వశం చేసుకున్నాక ఇక ఏడ ఉద్దారకం అయింది? ఏడ మేపుతారు ఈ గొల్లరాజులు గొర్రెలు? ఇక ఇప్పుడు ఈ కోయిలాగలు ఏమంటున్నాయంటే, రాష్ట్రమంతా విస్తారంగా వానలు, పలు జిల్లాల్లో వరదలు, అటు కృష్ణా ఇటు గోదావరి బేసిన్లలో ఎగువ నుంచి ముంచెత్తిన వరద, ప్రాజెక్టుల్లో గరిష్టంగా ఇన్ఫ్లో. ఇంత జల సమృద్ధితో కనీసం 2 పంట సీజన్లకైనా సునాయాసంగా నీళ్ళు అందించ